ఇదేంటి చెప్తారా ఎవరైనా? వేస్టేజ్ అన్నమాట. సో దీన్ని ఏం చేస్తాము జనరల్ గా డస్ట్బిన్ లో పడేస్తాము. కానీ దీన్ని మనం ఎరువుగా తయారు చేద్దాం. మొక్కలకు ఉపయోగపడే ఎరువుగా తయారు చేయొచ్చు. ఎలా తయారు చేయాలో చూద్దామా? రెడీ? మనం కంపోస్ట్ చేయడానికి అంటే ఎరువు తయారు చేయడానికి వాడేటువంటి పరికరం. ఇందులో మనం ఏం తీసుకుంటున్నాం? గ్రీన్ మిక్స్ పౌడర్, సాడస్ట్. ఈ రెండింటిని వాడి మనం మన ఇంట్లో ఏవైతే వ్యర్థ పదార్థాలు కిచెన్ లో ఉంటాయి కదా, వండేటప్పుడు మనం కూరగాయలు కట్ చేసి వాటిని వేస్ట్ గా పడేస్తుంటాం. సో వాటిని మనం అలా పడేయకోకుండా సో ఇలా ఎరువుగా మార్చడం ద్వారా మళ్ళీ మొక్కకు మనం వాడుకోవచ్చు అనమాట. మొక్క పెరుగుదలకి పోషకాలు కావాలి కదా, ఆ పోషకాలు కావాలంటే సహజ ఎరువును మనం ఈ విధంగా తయారు చేసుకొని మొక్కలకు వాడుకోవచ్చు. ఇప్పుడు తయారు చేద్దామా? ఇప్పుడు ఒక్కొక్కరు ఆ పౌడర్ని కొంచెం కొంచెం వేసి, ఆ మిక్స్ పౌడర్ ఒకటి, ఇంకోటి సాడస్ట్ చెప్పినాం కదా, ఆ రెండింటిని ఒక్కొక్కటి కొంచెం కొంచెం వేసి దాన్ని మా ఇక్కడ ఫాస్ట్ మనకి ఇచ్చినటువంటి సాయిల్ని పౌడర్ని, సాడస్ట్ పౌడర్ని మిక్స్ చేస్తున్నాం వేసి. ఇప్పుడు మనం 400 ml దాకా వాటర్ వేయాలి ఇందులో. ఓకే, లిడ్తో క్లోజ్ చేసేసి లిడ్ని ఒక 5 times తిప్పాలి. ఇది కంపోస్ట్ కిట్ అన్నమాట. సో మన ఇంట్లో ఏదైతే తడి చెత్త ఉందో, వెట్ వేస్ట్ అంతటిని మనం మున్సిపాలిటీ వాళ్ళకు పడేయకుండా దాన్ని ఇలా కంపోస్ట్ కిట్లో వేసి కంపోస్ట్గా మార్చి మొక్కలకి వాడుకోవడం ద్వారా మనము కాలుష్యాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే నేల ఈ మధ్య కాలంలో చాలా కలుషితం అయిపోతుంది. ఎందుకంటే చాలా మంది మనం ఏం చేస్తున్నాం, ఇంట్లో వచ్చే కిచెన్ వేస్టెస్ అంతటిని కూడా కూరగాయల వేస్ట్ ఎక్కడెక్కడో పడేస్తున్నాము. దానివల్ల అక్కడక్కడ క్రిములు పెరిగి, బ్యాక్టీరియా పెరిగి రకరకాల వ్యాధులు అనేవి వస్తున్నాయి. అలా వ్యాధులు రాకుండా ఉండాలంటే ఆ తడి చెత్తనంతటిని మనకి పనికొచ్చే విధానంగా మార్చుకోవాలి. సో మనం ఈ విధంగా ఎరువుగా మార్చుకోవడం ద్వారా మనం సమాజానికి, పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎరువు ఎలా తయారవుతుంది, సహజంగా ఇంట్లో ఎరువు ఎలా తయారు చేసుకోవాలనే విషయం నేర్చుకుంటే సో మనం ప్రకృతిని కాపాడిన వాళ్ళు అవుతాం. ఓకే.